హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో 21 మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, అడిషనల్ పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మన వీడియోస్ అనేవి ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. హాయ్ గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అనాకాడమీ వచ్చేసి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన పర్టికులర్ కొన్ని బ్యాచ్ కోర్సెస్ని నాలెడ్జ్ని సంపాదించడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఒక ఆఫర్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఎవరైతే 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతుంది అనమాట. ఈ ఆఫర్ వచ్చేసి మనకు మార్చ్ 22, 23 వరకు కూడా అవైలబుల్లో ఉండబోతుంది. అదేవిధంగా మనకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉండబోతుంది. పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పై క్విజ్ ప్రిపరేషన్ అనేది నిర్వహిస్తారు వీళ్ళు. మిత్రి శ్రీనివాస్ సార్, అదేవిధంగా మిత్రి దత్తు సార్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మార్చ్ 24న 5 PM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి అదే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ వచ్చేసి పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ట్రిక్స్ ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి చెప్తా ఉంటారనమాట బాలకృష్ణ సార్, అదేవిధంగా మురళీకృష్ణ సార్. ఇది వచ్చేసి మార్చ్ 25న 7:59 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆస్మీ ఎనీథింగ్ అనే ఒక సెషన్ నడుస్తుందండి. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ వాళ్ళకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ విషయాలు అయితే చర్చిస్తారు బాలకృష్ణ మండపాటి సార్. ఇది మార్చ్ 26న 9 PM ఉండబోతుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే నిర్వహించబోతున్నారండి. ఇది ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉండబోతుంది. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రెండు సపరేట్గా. ఇది వచ్చేసి మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలను ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ఒకవేళ కానీ మనము ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మార్చ్ 26 2 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మళ్ళీ గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ ఇది మనకు వచ్చేసి 27th ఉండబోతుంది. అంటే 26th ఒకటి, 27th ఒకటి అనమాట. ఇది 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మన స్కాలర్షిప్ ఇస్తారు సబ్స్క్రిప్షన్లో. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నచ్చిన ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు, మొత్తం కంప్లీట్ సిలబస్ క్లియర్ చేస్తారు, రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ ఇస్తాడు, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ నేను యాక్చువల్గా ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ మీరు ఇక్కడ కింద నేను షో చేస్తున్నాను EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్, అంటే 1530 రూపాయలకి వస్తుంది, 1700 రూపాయలది. ఈ యొక్క కోడ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కూడా మీకు షో చేస్తాను, మీరు చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ వాడితే మీకు సబ్స్క్రిప్షన్లో బెస్ట్ ఆఫర్స్ వస్తాయి, మీరు మిస్ కాకండి. మన కోడ్ EDU TEC 10 అనే కోడ్ వాడండి, మీకు మంచి ఆఫర్స్ అవి అప్లికేబుల్ అవుతాయి. అండ్ మీకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో కూడా డబ్బులు తగ్గుతాయి. ఓకేనా, దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రసార భారతి ప్రసార రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ప్రసార భారతి అనేది మన ఇండియాకి సంబంధించిన టెలివిజన్ అండ్ అదేవిధంగా రేడియోని నడిపే ఒక ప్రధానమైన సంస్థ అనమాట. అయితే ఇది అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రసార భారతి అనేది ఆస్ట్రేలియాలో, గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియాలో ఆ దేశ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దూరదర్శన్ వార్తల కంటెంట్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉంటుంది. భారతదేశ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి ప్రసార రంగంలో ఈ సహకారాన్ని ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ అయిన స్పెషల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, దీన్ని SBS అంటారన్నమాట. మనకి ఇక్కడ ప్రసార భారతి ఎలాగో ఆస్ట్రేలియాలో స్పెషల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అలా అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం అయితే కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఏమవుతుందంటే మన దేశానికి సంబంధించిన DD న్యూస్, అంటే దూరదర్శన్ న్యూస్, దూరదర్శన్ ఇండియా, ఇవన్నీ కూడా మన DD ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆస్ట్రేలియాలో కూడా ఇకపై ప్రసారం కాబోతున్నాయి. అది తర్వాత సెకండ్ వన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎంపికైన నేత ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ. ఓకే, పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్కి రీసెంట్గా జరిగిన ఉత్తరాఖండ్ ఎలక్షన్స్లో భాగంగా యాక్చువల్గా ఆయన ఓడిపోయారు, కానీ ఆయన్నే మళ్ళీ సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందనమాట. పర్టికులర్గా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా రావాలని పర్టికులర్గా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయాన్ని రాజ్నాథ్ సింగ్ అయితే అనౌన్స్ చేశారండి. ప్రజెంట్ ఆయన మన రక్షణ మంత్రి మన దేశానికి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు పరిశీలకుల్లో ఒకరన్నమాట రాజ్నాథ్ సింగ్ అనే అతను. అండ్ అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళి అక్కడ చర్చలు జరిపారనమాట. చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీనే ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రేరణ అయితే ప్రకటించారు. అండ్ యాక్చువల్గా ఆయన ఓడిపోయారండి. ఓడిపోయినా సరే ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే మళ్ళీ ఏంటంటే ఉప ఎన్నికలు ఉంటాయి, ఆ ఉప ఎన్నికల్లో ఆయన గెలవాల్సి ఉంటుంది. 6 months టైం ఇస్తారు. ఆ టైంలో మళ్ళీ ఆయన గెలిస్తే
అప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతారు సీఎంగా, లేదంటే సీఎంని మార్చుకోవాల్సి వస్తుంది. తర్వాత 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 47 స్థానాలను గెలుచుకొని సంపూర్ణ మెజారిటీని అయితే సాధించింది. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎంత అయితే మెజారిటీ కావాలో అంత మెజారిటీని సంపాదించుకున్నారు. తర్వాత థర్డ్ వన్, లామిటీ 2022 అనేది భారతదేశం మరి ఏ దేశం యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. LAMITIYE అనేది ఏ దేశం, మన భారతదేశం మరి ఏ దేశం మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సిజెల్స్ అండి. ఇది ఈస్ట్ ఆఫ్రికాలో ఒక కంట్రీ అనమాట. ఇండియన్ ఆర్మీ మరియు సిజెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య 9వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లామిటీ 2022 మార్చి 22 నుండి మార్చి 31 వరకు కూడా జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి సిజెల్స్ డిఫెన్స్ అకాడమీలో జరుగుతుంది. సిజెల్స్లో అది గుర్తుపెట్టుకోవాలి. 2/3 గుర్ఖా రైఫిల్స్ గ్రూపు అంటే పిరకంటి బెటాలియన్ అంటారు, అది మన ఇండియా ద్వారా పాల్గొనబోతుంది అనమాట ఈ ఎక్సర్సైజ్లో. ఈ ఎక్సర్సైజ్ లామిటీ అనేది 2001 నుండి సిజెల్స్లో నిర్వహిస్తున్న ఒక ద్వైవార్షిక శిక్షణా కార్యక్రమం. ఉమ్మడి సైనిక వ్యాయామం భారత సైన్యం మరియు సిజెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య రక్షణ సహకారం కావచ్చు, వాటి మధ్య ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడం, రక్షణ ఏ విధంగా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది అనేది ఇరు దేశాల మధ్య సమాచారాన్ని పాల్పంచుకోవడమే ఈ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఫోర్త్ వన్ అండి, పంజాబ్ అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి కుల్తార్ సింగ్ సంధ్వాన్. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కదా, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ కూడా రీసెంట్గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు పర్టికులర్ ఆ శాసనసభకి అంటే ఒక స్పీకర్ కావాలి కాబట్టి ఒక స్పీకర్ని ఎన్నుకున్నారనమాట ఏకగ్రీవంగా. అతను ఆప్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంధ్వాను స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనమాట. అంటే ఇంకొక వ్యక్తి ఎవరు లేరు, సింగిల్ వ్యక్తినే ఎన్నుకోవడం జరిగింది. అంటే పోటీకి ఇంకెవరు లేరు. 46 ఏళ్ల కుల్తార్ సింగ్ భారత మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్కు మనవడి వరుస వస్తారంట. అంటే కాంగ్రెస్ నేత రాణా కన్వర్పాల్ సింగ్ ఇంతకుముందు స్పీకర్గా ఉన్నారు, ఇప్పుడు ఆ స్థానంలో కుల్తార్ సింగ్ పదవి అయితే తీసుకోబోతున్నారు. తర్వాత ఫిఫ్త్ వన్, హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు. ఆన్సర్ వచ్చేసి పునీత్ చత్వాల్. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాడీ అయినా, అంటే మన ఇండియాలో ఉండే అన్ని హాస్పిటల్స్కి ఒక అసోసియేషన్ ఉందన్నమాట. అదే హోటల్ అండి. హోటల్ ఇది, హాస్పిటల్ కాదు. హోటల్ అసోసియేషన్ అంటే మన ఇండియాలో ఉండే అన్ని హోటల్స్కి పర్టికులర్గా ఒక సమూహం ఉంది, ఒక అసోసియేషన్ ఉంది. అదే హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దీనికి ఇండియన్ హోటల్స్ కంపెనీ ఎండి మరియు CEO పునీత్ చత్వాల్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఆ పదవిలో ఆయనే ఉండేవారు, మళ్ళీ ఆయనే ఇంకొక నెక్స్ట్ పీరియడ్ వరకు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత సిక్స్త్ వన్, SBI బ్యాంక్ తన ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ యాక్సిలరేషన్ సెంటర్ IIACని దేశంలోని ఏ నగరంలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండి. ఓకే, చూడండి, SBI తెలుసు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో స్టేట్ బ్యాంకుకి చెందిన ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్ సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ కేంద్రం ఇంకొక 3 monthsలో అయితే పూర్తిగా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది అనమాట. పర్టికులర్గా ఈ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ బ్యాంకు ద్వారా అందిస్తున్న పర్టికులర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అందరికీ రీచ్ అవ్వడం కోసం ఈ పర్టికులర్గా ఈ సెంటర్ అనేది పనిచేస్తుంది. పర్టికులర్గా ఫిన్టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే టెక్ కంపెనీస్, తక్కువ పెట్టుబడితో స్టార్ట్ అయిన ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటికి చేయూతనివ్వడానికి ఇంక్యుబేషన్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు, పర్టికులర్గా హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్ రీసెంట్గానే బంచ్ టెక్ స్టార్టప్ ఏరియాగా మారడంతో అక్కడ ఈ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ 7th వన్, మాల్దీవ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2022లో స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుతో సత్కరించబడిన భారత క్రికెట్ ఆటగాడు ఎవరు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి సురేష్ రైనా. టీమిండియా మాజీ స్టార్ ఆటగాడైన సురేష్ రైనాను ప్రతిష్టాత్మక అవార్డు వరించిందని చెప్పాలి. మాల్దీవుల గవర్నమెంట్ ఇచ్చే స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుకు ఈయన ఎంపికయ్యాడు. ఈ అవార్డును శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, జమైకా స్ప్రింటర్ పోవెల్, టచ్ ఫుట్బాల్ ఆటగాడు ఎడ్వర్డ్ డేవిడ్ సహా 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడా మంత్రి జహీర్ హసన్ రసెల్ రైనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవులు క్రీడా మంత్రులు కూడా పాల్గొన్నారు. IPLలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 సార్లు కప్పు గెలవడంలో సురేష్ రైనా కీ రోల్ పోషించాడని చెప్పాలి. T20లో 8,000 పరుగులు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్గా
అండ్ ఐపీఎల్లో 5,000 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా కూడా ఈయనకి రికార్డ్ అయితే ఉందండి. అది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో వస్తుంది. తర్వాత 8, అంతరిక్షంలో ఉపగ్రహాలను నాశనం చేయగల రిలేటివిటిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్, ఆర్కేఏ అంటారు దీని షార్ట్కట్లో. దీన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చేసి చైనా అండి. చూడండి, చైనాలో పరిశోధకులు ఒక మైక్రోవేవ్ మిషన్ లాంటి రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్ను డెవలప్ చేశారు. ఈ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే స్పేస్లో ఉండే ఏవైతే ఉపగ్రహాలు ఉంటాయో, అంటే శాటిలైట్స్ ఉంటాయో, వాటిని నాశనం చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఎందుకు పర్టికులర్గా దీన్ని డెవలప్ చేశారంటే ఆ దేశంలో ఇంకా పనికిరాని ఏవైతే శాటిలైట్స్ ఉంటాయో, ఆ దేశం తరపున వెళ్ళిన ఏవైతే శాటిలైట్స్ ఉంటాయో వాటిని డ్యామేజ్ చేసి కిందకి పడిపోయేలా చేయడం కోసం పర్టికులర్గా దీన్ని డెవలప్ చేశారు. ఎందుకంటే మనకి అంతరిక్షంలో స్పేస్ వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కదా, దాని ద్వారా కొత్తవి ఏవైనా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే అక్కడ చెత్తగా సమూహంలో అయిపోతుంది అనమాట, ఈ వేస్ట్ ఎక్కువ అవుతుంది. దాన్ని తగ్గించడం కోసం చైనా ఈ డెసిషన్ అయితే తీసుకుంది. కాకపోతే చాలామంది విమర్శకులు ఏమంటున్నారంటే వీళ్ళు ఏదో ఇంకా థర్డ్ పార్టీ థింకింగ్తోనే ఆలోచన చేశారని చెప్తున్నారు. అయితే ఇంతకుముందే ఇలాంటి పర్టికులర్ ఒక డివైజ్ని కూడా రష్యా డెవలప్ చేసి అలాగే కొన్ని శాటిలైట్ని అయితే కూల్చింది. ఇప్పుడు చైనా కూడా అలాంటిదే చేయబోతోంది. తర్వాత 9, ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2022 ఎవరు గెలుచుకున్నారు? ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2022 ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి పంకజ్ అద్వానీ అండి. సో భారత మేటి క్యూ స్పోర్ట్స్ బిలియర్డ్స్ స్నోకర్ తెలుసు కదా. సో బాల్స్ ఉంటాయి, మనం స్టిక్తో ఆన్ బోర్డ్లో వాటిని లైక్ ఏదైతే క్యారమ్ బోర్డ్ ఉంటుందో ఆ విధంగా మనం బాల్స్ అందులోకి వేయాలన్నమాట. అది బిలియర్డ్స్ స్నోకర్ అంటారు. సో ఈ పర్టికులర్ ప్లేయర్ అయిన పంకజ్ అద్వానీ 8వ ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. మార్చి 19న ఖతర్ రాజధాని దోహాలో జరిగిన ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2022 ఫైనల్లో 36 ఏళ్ల పంకజ్ అద్వానీ 6-2 తేడాతో సో భారతదేశానికి చెందిన ధ్రువ్ సెత్వాలా అనే వ్యక్తిని ఓడించి ఈయన గెలిచాడనమాట. అండ్ 2005, 2008, 2009, 2010, 2012, 2017, 2018లో కూడా పంకజ్ ఆసియా బిలియర్డ్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు 2022 కూడా అయింది. తర్వాత 10, ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్పి అంటారు. ఐఎస్పి ఫుట్బాల్ టోర్నమెంట్ 8వ సీజన్ విజేత జట్టు ఏది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ అండి. ఓకే, చూడండి, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ 8వ సీజన్లో హైదరాబాద్ ఫుట్బాల్ జట్టు క్లబ్ ఛాంపియన్గా నిలిచింది. మార్చి 20న గోవాలో ఫటోడా స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ షూటౌట్లో 3-1 తేడాతో కేరళ జట్టును ఓడించి గెలవడం జరిగిందనమాట. ఈ ఛాంపియన్ హైదరాబాద్ జట్టుకు 6 కోట్ల ప్రైజ్ మనీ రాగా కేరళ జట్టు 3వ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2014-16లోనూ కేరళ జట్టు ఫైనల్లో ఓడిపోయింది, ఫైనల్ వరకు వెళ్ళి. తర్వాత 11, ఏటీపీ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ 2022లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎవరు గెలిచారు? ఆన్సర్ వచ్చేసి టేలర్ ఫ్రిడ్జ్ అండి. టేలర్ ఫ్రిడ్జ్. అండ్ 2022లో ఫస్ట్ ఏటీపీలో 2022లో ఏటీపీ ఛాంపియన్షిప్స్లో ఫస్ట్ ఓటమి అన్నమాట రాఫెల్ నాదల్కి. వరుస ఛాంపియన్షిప్స్తో లీడింగ్లో ఉన్న రాఫెల్ నాదల్ ఫస్ట్ టైము టేలర్ ఫ్రిడ్జ్ అనే ఒక ఏటీపీ ప్లేయర్ దగ్గర ఓడిపోవడం జరిగిందనమాట. అది కూడా ఏటీపీ ఇండియన్ వేల్స్ మాస్టర్స్ 2022 ఛాంపియన్షిప్లో రాఫెల్ నాదల్ని ఓడించి టేలర్ ఫ్రిడ్జ్ 6-3, 7-6 తేడాతో గెలుచుకున్నాడు అనమాట ఈసారి ఈ యొక్క ఛాంపియన్షిప్. టేలర్ ఫ్రిడ్జ్ ఇండియన్ వేల్స్ ఫైనల్లో విజయంతో 2022లో రాఫెల్ నాదల్కు ఫస్ట్ ఓటమని చెప్పాలి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 12, అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే మార్చి 21 అండి. అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2012 నుండి ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుకోవడం జరుగుతుందన్నమాట ఆల్ ఓవర్ వరల్డ్లో. అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఈసారి థీమ్ ఏంటి అంటే ఫారెస్ట్స్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్సప్షన్. ప్రతి ప్రపంచ అటవీ దినోత్సవానికి సంబంధించిన థీములను అడవులపై పనిచేసే సహకార భాగస్వామ్యమే ఎంపిక చేస్తుంది సిపిఎఫ్ అనేది. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ద్వారా 2012లో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మార్చి 21వ తేదీన అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని అనౌన్స్ చేసిందనమాట. దీని ఉద్దేశం ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా మన భూమి మీద ఉన్న వివిధ రకాల అడవుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే దీని ఉద్దేశం. తర్వాత 13, ప్రపంచ కవితా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారంటే మార్చి 21 అండి. కవితా దినోత్సవం అంటే పోయిటరీ డే, వరల్డ్ పోయిటరీ డే. చూడండి, ప్రపంచవ్యాప్తంగా కవిత్వాన్ని చదవడం కానీ, రాయడం కానీ, లేదా ప్రచురించడం, లేదా చెప్పడం, ఇలాంటి వాటి మీద అవగాహన పెంచడం కోసం మార్చి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కవితా దినోత్సవాన్ని అయితే సెలబ్రేట్ చేస్తారండి. 1999లో ప్యారిస్లో జరిగిన 30వ సాధారణ సమావేశంలో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ డేని జరుపుకోవాలని ఆమోదించింది.
కవిత్వం ద్వారా ఒక భాష యొక్క వైవిధ్యానికి మద్దతు ఇవ్వడమే దీని ఉద్దేశం అనమాట. అంటే ఒక ఆ భాష అనేది ఎంత ఆ భాష యొక్క పట్టుతో గొప్పతనాన్ని, దాని విశిష్టతను తెలియజేయడమే ఈ డే ఉద్దేశం. తర్వాత 14 కనెక్ట్ ఇన్ ఇండియా నేపాల్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ వచ్చేసి కాఠ్మండు అండి. కాఠ్మండు అనేది నేపాల్ యొక్క క్యాపిటల్ అనమాట. నేపాలీ మరియు భారతీయ పారిశ్రామికవేత్తలను ఒక స్టేజ్ మీదకి తీసుకురావడానికి లేదా కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిందే కనెక్ట్ ఇన్ ఇండియా నేపాల్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రీనియర్షిప్ కాన్క్లేవ్. ఇది 2022లో 3వ ఎడిషన్ అయితే జరగబోతుందండి, గుర్తుపెట్టుకోండి. 3వ ఎడిషన్ మార్చి 23 స్టార్ట్ కాబోతోంది కాఠ్మండులో. ఈ కాన్క్లేవ్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ కాఠ్మండులోని భారత రాయబారి కార్యాలయంలో సహా, అంటే భారత రాయబారి కార్యాలయం, అదేవిధంగా నేపాల్కి చెందిన కాన్క్లేవ్ క్లాక్ బిజినెస్ ఇన్నోవేషన్స్ సంయుక్తంగా నిర్వహించబోతున్నారు. తర్వాత 15 క్రింద వాటిలో ఏ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది? అంటే పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, చూడండి, కాన్పూర్లో ఉన్న పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి చెందిన మూలధనం అదేవిధంగా ఆదాయ అవకాశాలు లేనందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఆ లైసెన్స్ను రద్దు చేసింది. అంటే ఆ బ్యాంక్ రన్ అవ్వడానికి కావాల్సిన సరైన మూలధనం, అంటే ఫండ్ కానీ, అంటే డబ్బులు లేవు, అదేవిధంగా దానికి ఆదాయం వచ్చే అవకాశాలు కూడా లేకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లైసెన్స్ను రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 నిబంధనలను పాటించడంలో ఫెయిల్ అయినందున ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. ప్రసార భారతి ప్రసార రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్తో అవగాహన పొందుకుంటుందంటే ఆస్ట్రేలియా. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎంపికైన నేత ఎవరంటే శ్రీ పుష్కర్ సింగ్ ధామి. తర్వాత వచ్చేసి లామిటియే 2022 అనేది భారతదేశం మరి ఏ దేశం యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే షిజెల్స్. అండ్ తర్వాత వచ్చేసి పంజాబ్ అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటే కుల్తార్ సింగ్ సంధ్వాన్. అండ్ హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు అంటే పునీత్ చత్వాల్. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ తన ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మరి యాక్సిలరేషన్ సెంటర్ని దేశంలో ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది అంటే హైదరాబాద్లో అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మాల్దీవ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2022లో స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుతో సత్కరించబడిన భారత క్రికెట్ ఆటగాడు ఎవరు అంటే సురేష్ రైనా. అండ్ అంతరిక్షంలో ఉపగ్రహాలను నాశనం చేయడం కోసం రిలేటివిస్టిక్స్ క్రిస్టాన్స్ యాంప్లిఫైర్ను ఏ దేశం అభివృద్ధి చేసిందంటే చైనా. అండ్ ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2022 ఎవరు గెలుచుకున్నారంటే పంకజ్ అద్వానీ. అండ్ ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ 8వ సీజన్ విజేత జట్టు ఏది అంటే హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ అండి. తర్వాత చూసుకున్నట్టయితే ఏటీపీ ఇండియన్స్ వేల్స్ మాస్టర్స్ 2022లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎవరు గెలిచారు అంటే టేలర్ ఫ్రిడ్జ్. అండ్ తర్వాత అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారంటే మార్చి 21వ తారీఖున. తర్వాత ప్రపంచ కవితా దినోత్సవం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటారంటే మార్చి 21వ తారీఖున. కనెక్ట్ ఇన్ ఇండియా నేపాల్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది అంటే కాఠ్మండులో జరగనుందండి మార్చి 23వ తారీఖున. అండ్ క్రింద వాటిలో ఏ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసిందంటే పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ని రద్దు చేసింది అనమాట ఆర్బీఐ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది.